వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాక విభజన ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. అంతేకాదు సామాజిక సమీకరణాలు మరింత ముఖ్య పాత్ర పోషించడం కూడా ప్రారంభమైంది. ఇక ఒక్కసారి చూసుకుంటే రెండు పార్టీల వ్యవస్థ ఏపీలో ఇంకా కొనసాగుతున్నా కూడా మూడవ పార్టీగా ముందుకొచ్చిన జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఏపీ రాజకీయాల రాతిని కూడా మారుస్తున్నారని చెప్పొచ్చు. ఆయన చేతిలోనే ఏపీ రాజకీయం మొత్తం సాగుతోంది ప్రస్తుతానికి. మరి పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా, పవర్ స్టార్గా రియల్ లైఫ్లోనే ఉంటూ రియల్ లైఫ్లో కూడా పొలిటీషియన్గా తన పవర్ ఏంటో గడిచిన 12 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో చూపిస్తూనే ఉన్నారు. ఇక ఒక్కసారి 2014 దాకా వెళ్తే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి టీడీపీకి, బీజేపీకి గట్టి మద్దతే ప్రకటించారు. దాని తర్వాత ఏపీ మొత్తం రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. ఎన్నికలకి నెల రోజుల ముందు దాకా వైసీపీకి ఎడ్జ్ ఉందని సర్వేలు చాలానే వచ్చాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఉన్న హైపు, ఇంకా వైసీపీయే గెలుస్తుంది, ఇంకొక పార్టీ లేదు అని అనుకుంటున్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ వచ్చారు. మరి ఆయన ఇచ్చిన మద్దతు టీడీపీ ఇక్కడ గెలవడానికి, బీజేపీ కూడా ఎంపీ సీటు గెలుచుకోవడానికి ఎంతగానో దోహదపడిందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి 2019 ఎన్నికలను తీసుకుంటే అదే పవన్ జనసేన ఒంటరిగా బరిలోకి దిగింది. దాంతో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. బీజేపీకి అయితే ఏకంగా డిపాజిట్లు గల్లంతు కావటమే కాదు, 1% కంటే తక్కువ ఓట్లు వచ్చాయని కూడా గుర్తు చేసుకోవచ్చు. అయితే ప్రధాని మోదీ కూడా పవన్ కాదు సునామీ. ఈ మాటలు ఎన్డీఏ పక్ష సమావేశంలో మోదీ స్వయంగా జనసేనానిని పవన్ను ఉద్దేశించి మాట్లాడింది. పవన్ గురించి చెబుతూనే ఆయన దేశం మొత్తంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలకు ఆయన్ని పరిచయం చేశారు. ఒక విధంగా 2024 ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి ఏపీలో టీడీపీ, జనసేన ఎంపీల బలమే కారణమని కూడా చెప్పచ్చు. మరి ఈ బలం ఎలా వచ్చిందంటే పవన్ తానెంతగానో తగ్గి మరీ సీట్లను త్యాగం చేసి కుదిర్చి పెట్టిన కూటమి ఒప్పందం అని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఇక కూటమి ఎప్పుడైతే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చిందో మరి అప్పుడే వైసీపీ ఓడిపోతుందని అందరికీ అర్థమైంది. అయితే తేడా అంతా వైసీపీ మరి ఇంత దారుణంగా ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం అవుతుందని మాత్రం ఖచ్చితంగా అందరికీ షాకింగే. మరి ఇప్పుడు ఇదే వరుసలో చూస్తే 2029 ఎన్నికలు కనిపిస్తాయి. మరి వీటిలో సైతం పవన్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. పవన్ కూటమితో కలిసి ఉంటే లెక్క వేరుగా ఉంటుందని, ఒకవేళ ఆయన కూటమి నుంచి విడిపోయి పోటీ చేస్తే లెక్క వేరేలా మారుతుందని అంటున్నారు. ఇక మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయితే తన మాజీ పార్టీ వైసీపీ గెలుపు అవకాశాల గురించి కూడా ఈ మధ్య మాట్లాడుతూ వస్తున్నారు. కూటమి ఉన్నంతకాలం జగన్కు కష్టమే, వైసీపీకి విజయ అవకాశాలు తక్కువే ఉంటాయి. ఒకవేళ కూటమిలో ఏమన్నా మనస్పర్ధలు వచ్చి కనుక విచ్ఛిన్నమైతే తప్ప వైసీపీ గెలిచే ఛాన్స్ కూడా ఉండదంటున్నారు. ఒకవేళ నిజంగా విచ్ఛిన్నమైనా కూడా ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని కూడా చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సరే, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలన్నా సరే డిసైడ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ అనే ఖచ్చితంగా అర్థమవుతోంది. అందుకే 2029 ఎన్నికల్లో పవనే గేమ్ చేంజర్ అని చెప్తున్నారు. అయితే జనసేన మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పోటీ చేద్దామని చూస్తోంది. అంతేకాకుండా 2029 ఎన్నికల నాటికి సంస్థాగతంగా తన పార్టీని విస్తరించాలని కూడా చూస్తోంది. అంటే 29 ఎన్నికల్లో జనసేన కేవలం ఎవరు అధికారంలో ఉండాలో, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ మాత్రమే కాదు, రాజ్యాధికారం చేపట్టేందుకు మార్గాల్ని కూడా అన్వేషిస్తోందని చెప్పొచ్చు. మరి ఈ ప్రక్రియల్లోనే కూటమిలో సర్దుబాట్లు అనేవి సాఫీగా సాగితే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే 2029 ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో పవన్ వల్ల పెను మార్పులు వస్తాయని మాత్రం చెప్పచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.